రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను వేములవాడ రూరల్ మండలం నమలిగుంటపల్లి గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించడం జరిగింది. సమాజంలోని అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, తంపుల సుమన్, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, నరేష్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎల్లయ్య, వంశీ, పసుల అంజీ, కొత్తూరు సురేష్, సాగర్, ధర్మేందర్, బోడపట్ల మల్లేశం, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు తదితరులున్నారు. ఇలా డాన్స్ చేస్తాడు అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం ఎస్సీ మైనారిటీల ఐక్యత ఎస్సీ మైనారిటీల ఐక్యత జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం మహనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మదిన సందర్భంగా గ్రామస్తులు యువకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేందుకు వాళ్ళందరికీ పేరు పేరున తెలుపుతున్నాము. మరి ఈరోజు ఇక్కడి నుంచి వచ్చిన నాయకులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా ఇంకా దీనికన్నా గొప్పగా మనం జరుపుకోవాలని బాధ్యత ఉంటుంది. ఒకటి ఏంటంటే మనం మారాలి, మనం ఎన్ని చేసినా కానీ మనం మారాలి, మార్పు తెచ్చుకోవాలి. ఏదైనా ఇంకా ఎన్ని సందర్భాలు ఎన్నో రకాలు ఉన్నప్పుడు మనం మారాలి, మార్చుకోవాలి. అంబేద్కర్ విధానంలో కనీసం మనకు ఒక 10% మనం ఫాలో కావాలి. ఆయన చేసిన పనులలో మనకు 2% మనం అమలు ముందుకైతే మనం బాగుపడతామని మీ అందరికీ కోరుకుంటూ 134వ అంబేద్కర్ గారి జయంతిలో ఉత్సవాల్లో భాగంగా అంబేద్కర్ జయంతికి ఇచ్చేసి అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి అందరు ప్రజలంతా ఒకటే అని చెప్పడం గురించి, అతను యూనిటీ తేవడానికి గురించి సోషల్ రిఫార్మర్గా ఎంతో పనిచేసి అందరికీ అన్ని విధాల సమున్నత న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రచించి అందులో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ నమిలిగుండుపల్లి గ్రామంలో ఈరోజు అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మరియు గ్రామంలో ప్రతి ఒక్క కులం నుంచి కూడా ఇక్కడ ఈ జయంతి వేడుకలు జరపడం అనేది ఇది చాలా సూచకంగా మేము వర్ణిస్తూ ఉన్నాం. నిజంగా ఈ నమిలిగుండుపల్లి గ్రామ ప్రజలందరికీ ఈ దళితుల పక్షాన ఇది కేవలం అంబేద్కర్ అంటే కేవలం దళితులకే కాదు, ఉన్న సబ్బండ వర్ణాలందరికీ కావాల్సిన వాడు, ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవంగా ఈరోజు ఈ గ్రామంలో చూస్తే మనకు అర్థమవుతుంది. జయంతి శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు మరియు భారతదేశ ప్రజలకు కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈరోజు 1891 ఏప్రిల్ 14న అంబేద్కర్ జన్మించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మార్చ్ నుండి ఏప్రిల్ వరకు మన దళిత బిడ్డల కోసం, అణగారిన వర్గాల కోసం మహనీయులు పుట్టిన జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటూ ఉన్నాం. బాబు జగజీవన్ రావు కావచ్చు, జ్యోతిరావు పులే కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇలా ఎవరిని చూసుకున్నా కూడా అట్టడుగు వర్గాల వారి కోసం, అంటరాని వారి కోసం వీళ్ళు కొట్లాడడం అనేది జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో ఇది జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ జన్మదినం జరుపుకోవడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు నాయకులు, వివిధ పార్టీల నాయకులు, జాతీయ పండుగ అంబేద్కర్ అంటే ఒక వ్యక్తికి, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, మన భారతదేశానికే వల్లెత్తించినటువంటి వ్యక్తి. బడుగు బలహీన వర్గాల కోసం, అణగారు వర్గాల కోసం ఆనాడే కలలు కన్నాడు మహానుభావుడు. బలవంతుల నుంచి బలహీనలు కాపాడాలంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ ద్వారా ఒక భారత రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలకు కల్పించి
బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించి ఆనాడే ఏదైతే పెత్తందారుల నుంచి విముక్తి పొందాలే నా బడుగు బలహీన వర్గాలు ఆలోచించే రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చింది. కాబట్టే ఈరోజు భారతదేశంలో ఈ విధంగా మనం చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఆ విధంగా బతుకుతున్నామంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కూడా రాజ్యాంగం అంబేద్కర్ ఆలోచన విధానంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం వేములవాడ రూరల్ మండల్ నవలిగుంటపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891లో దుర్భరమైన పరిస్థితిలో ఆయన జన్మించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివితేనే మనము ఎదుగుతామన్న ఉద్దేశంతో ఎదిగి బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో పేద ప్రజలకు ఇవాళ రాజ్యాంగం రచించి ఉద్యోగ ఫలాలైతేనేమి రాజకీయ ఫలాలైతేనేమి అందించినటువంటి గొప్ప మహనీయుడు అనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జయంతి ఉత్సవాలు చేయడం అనేది నేను చాలా ఘనంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వారి యొక్క స్ఫూర్తిని అందుకొని ఇప్పుడున్న యువత వారి మార్గంలో నడిచి వారి సూచనలతో మరి అలాగే అంబేద్కర్ లాగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇంకా పేద ప్రజలకు కానీ యువకులు సేవలు చేయాలని కోరుకుంటూ